రాష్ట్రంలో ఎవరెవరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎరికేనమ్మా? ఎవరెవరు ఎంతమంది ఉన్నారంటే రెడ్డోళ్ళు 43 మంది ఉన్నారు. మనం సోదరులం అంతా బీసీలం. రెడ్డోళ్ళు ఏమో 43 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. వెలుమోళ్ళు ఏమో 13 మంది ఉన్నారు. కమ్మోళ్ళు 4 ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిపితే దాదాపుగా 60 మంది ఉన్నారు. మొత్తం మన తానున్నాయి 119 రెట్లల్లా 60 వీళ్ళ తానున్నాయి. ఈ ఊళ్ళో ఎవరన్నా వెలమోళ్ళు ఉంటే ఎవరైనా రెడ్డోళ్ళు ఉంటే ఒక 1000 రూపాయలు మీ చేతికి ఇస్తా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓటు కొనుక్కరా పోరి చూద్దాం. కొనుక్కోస్తారా? కొనుక్కరాలేదు. ఒక్క 1000 రూపాయలు ఇస్తా, కొనుక్కరా పోరి మీరు దమ్ముంటే. మేము ఓటు అమ్ముకుంటా, ఎవరా నువ్వు ఏ ఊర్రా నీది అంటారు. అవునా కాదా? కానీ మనకు మాత్రం 500 రూపాయల నోటు ఇట్లా బారేసి ఇక్కడదే నీ ఓటు అని చెప్పి కొనుక్కొని పోతాం. అట్లా కొనుక్కొని పోయి 60 మంది తయారయ్యి 500 ఇచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆ రెడ్డోళ్ళ రావుల ఓటు కొనకరా పోరి చూద్దాము. అడిగి పోతే ఏమంటారు తెలుసా? వాళ్ళు మా ఓటు అమ్ముతాంరా అంటారట. వాళ్ళు అంటారట. మరి ఎలక్షన్లప్పుడు లంగా నువ్వే ప్రచారం చేసి 500కో 2000కో 3000కో ఓట్లు కొంచెట్టు ప్రచారాలు చేసి వచ్చి కదా నువ్వు ఆ ఓట్లను కొనుగోలు చేసి రెడ్డిలకు అప్ప చెప్పినావు కదా దొంగ. అప్పుడు రాలేదరా సోయి బీసీలారా, నా ప్రజలారా, ఓ అమ్మ మీకు దండం పెడుతున్నా. నా ప్రజలు ఏమనుకుంటున్నావు? మనం 100కి 90 ఉన్నాం. మనం ఓట్లు ఎట్లా అమ్ముతాము, రెడ్డిోళ్ళకి ఎట్లా అమ్ముతాం అని ఒక్క మాట ఎందుకనలేరా? అప్పుడు ఎందుకనలే అంటున్నా. ఎలక్షన్ల ముందర మా బీసీల ఓట్లు ఎట్లా కొంటావురా నువ్వు అని ఒక్క వేదిక మీద ఒక్క ఊళ్ళో చెప్పినావా? ఏ ఊర్లోనన్నా చెప్పినావా? చెప్పురా. నాకు దీనికి జవాబు చెప్పమంటే నా మీద ఏదేదో మాట్లాడతావు ఎందుకు? చెప్పురా. నువ్వు ఎంత మందితోటి ఏం చెప్పిస్తున్నావు కూడా తెలుసు, అన్ని తెలుసు. కానీ నువ్వు నాకు దీనికి జవాబు చెప్పలే, ఇప్పటిదాకా చెప్పలే. ఇప్పటికే 3-4 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా చెప్పలే. దీనికి జవాబు చెప్పు. నువ్వు ఎంతకైనా పరస్తే ఈ పానం పోయినా నేను ఊకుంటాను కానీ నిన్ను ఊకుంటాను కానీ. ఎందుకను నా వాళ్ళను తప్పు తవ్వ పట్టిస్తున్నావు, దొంగదారులలో పొంచి పక్క తవ్వ పట్టిస్తానికి పరిశాన్ చేస్తున్నావు. నీ మాటలు అర్థమవుతున్నాయా అర్థమైతలేదా? నేను చూసుకుంటూనే వస్తాను, నేను మాత్రం వదులుతాను కానీ. తర్వాత మన పేదలు ఎంతమంది ఉన్నాయా సార్? మరి 43 మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీ ఉన్నారో జనం అనుకుంటాం కదా. ఈ ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉన్నాయో? 5 ఇండ్లు ఉన్నాయి. 5 ఇండ్లు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సర్పంచ్ అయ్యారు కదా? పోనీ ఈ ఊళ్ళే గౌడ్లు ఎంతమంది ఉన్నారు? 120 కుటుంబాలనే. పద్మశాలీలు, రజకులు, తర్వాత ఎస్సీలు ఇంతమంది ఉన్నారు కదా. ఒకవేళ మీరు నిలబడితే, ఒక రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా మీరు సర్పంచ్ ఎన్నికలలో నిలబడితే ఆ రెడ్డోళ్ళు మీకు ఓటేస్తారా? వేస్తారా? ఏమేరు వాళ్ళు. మరి నువ్వెందుకు వేయాలి? నీ ఓడికి నువ్వు ఓటేసుకోవాలి కదా. నీకు పైసలు ఇస్తారు, నీకు మందు వస్తారు, నీకు సీరలు ఇస్తారు, నీకు మాయ మాటలు అన్ని చెప్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇవన్నీ వినాలి. ఇవన్నీ విని పరద సాటుకు పోయినాక, పరద సాటుకు పోతావు కదా, ఓటేసేటప్పుడు పరద అడ్డం కట్టరు. ఆ పరద సాటుకు పోయినాక మీ ఓడి వానికి ఓటేసుకోవాలి అంతే. అవురా, నాకు ఒకటి అర్థమైతలేదు. పరద సాటుకు పోయి ఓటేయాలట. పరద సాటుకు పోయి గుద్దాలే అన్నావుగా. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు పరద సాటుకు పోయి యశస్వి రెడ్డికి ఓటు గుద్దాలన్నావు. మరి పరద అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు పరద లేకపోతే రేగ్గంప దల్లు గిట్ట కట్టినారా? చెప్పురా. అలా ఓ రాలేదా? ఈ బట్టలకు పట్టినాయి రేగ్గంప చుట్టుముట్టు చుట్టినారు. చెప్పురా లత్కోరు. అప్పుడు లేవురా పరదలు. అప్పుడు ఎందుకు చెప్పలే? చెప్పు. చుట్టుముట్టు పరదలు కట్టే ఉంటాయిరా ఎప్పుడైనా. ఈ నీతి మాటలు అప్పుడు ఎందుకు చెప్పలే? పరదలు ఇప్పుడు కనపడుతున్నాయి. పరదలు ఇప్పుడు ఆదికి వచ్చినాయి. చెప్పురా. నాకు ఒక్క మాటకు జవాబు చెప్పురా. నువ్వు మనిషి అయితే నేను అడిగిన దానికి చెప్పు. అప్పుడు బీసీలు కనపల్లే, మా బీసీలకు కనపల్లే. ఇండిపెండెంట్ గా చేసిర్రు, పార్టీలలో చేసిర్రు. వాళ్ళకు ప్రచారం చేయాలి. దొంగ లంగా ఉన్నారు నువ్వు. వాళ్ళని గెలిపేయలే, వాళ్ళకు ప్రచారం చేయాలి. నువ్వు రెడ్డిలకు చేసినవురా నువ్వు. మరి పోనీ ఎంతమంది ఉన్నారా రెడ్డిలు ఎంతమంది ఉన్నారా జనాభా అంటే? పట్టు మరి 10 లక్షల మంది గుళ్ళు ఈ రాష్ట్రంలో. 10,99,574 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలట. మరి వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారు? వెలుమోళ్ళలో జనాభా ఎంత అంటే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలుమదోళ్ళు 13 మంది. మరి ఎంతమంది ఉన్నారా? వాళ్ళ మనసులు ఓట్లేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కులపోళ్ళు అంటే గట్టిగా కింటాల్ ఒడ్లుగా కింటాల్ బియ్యం సరిపోతాయి వాళ్ళ మొత్తం కాందాన్ని. కింటాల్ వండితే ఇంకా మిగిలితే ఇంకా వాళ్ళు 1,00,000 మంది కూడా లేరు. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేల. ఇవాళ పిడికేరు మంది లేని వాళ్ళు రాజ్యాలను వెళ్తా ఉంటే వీడు ఏం మాట్లాడతాడు? 15 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళు 16 మంది, మనం 20 మంది ఉన్నాము. పిడికెళ్ళు లేని వాళ్ళు 60 మంది. ఏమనుకుంటారు? లంగా లత్కోరుగా 60 మంది ఎమ్మెల్యేలకు ఏ లంగా ఏ లత్కోరు ఏ బచ్చబాజ్ గాడు ప్రచారం చేసి 60 మంది ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో గెలిపించిన గాడిదవాడు చెప్పు నాకు. అవి చెప్పక ఉత్తగానే ఈడ మీటింగ్ పెట్టి ఆడ మీటింగ్ పెట్టి నా బీసీలను మొత్తం ఆగం పట్టడానికి మరో కుంపటి పెట్టి చెప్పుకుంటా పోతున్నావు. ఈ లత్కోర్ మాటల్ని నా ప్రజలకు అర్థం అయితే లేకుండా అర్థం కాదురా. నువ్వు చెప్పే లత్కోర్ మాటలకు పాపం వాళ్ళకి అర్థం కాదు కూడా. అవురా,
ఇదే మాట నువ్వు ఎలక్షన్లల్లో ఎందుకు చెప్పలే? అమ్మా మన బీసీలో ఏమనుకుంటున్నావు, ఎంత మంది ఉన్నాము, మనం ఎస్సీలో ఎంత మంది ఉన్నాము, ఎస్టీలో ఎంత మంది ఉన్నాము. నువ్వు ఎలక్షన్లలో ముందల మొత్తం రెడ్డిలని ఎందుకు గెలిపించినావు? అక్కడ పోయాము, ఇబ్రపట్నం పోయాము, మా రంగన్న 12 గంటలకు మాట్లాడుతున్నావు. రంగన్న, విశ్వన్న, విశ్వేశ్వర రెడ్డి అన్న, పొంగిలేటి సీనన్న, నా పొంగులేటి అని మాట్లాడుతువరా. ఆడికి పోయి పాలకుర్తికి పోయి 24 చాకలి యశస్విని రెడ్డిని పట్టుకొని చాకలి ఐలమ్మ ఎట్టయితుందిరా. అప్పుడేమో ఐలమ్మ అవుతుంది, ఇప్పుడు రెడ్డి దొరసాన్ అవుతుంది. గెలిచిందిగా. ఇంకే ఈ లటుకోరు మాటలు ఎట్టింటారు నా ప్రజలారా, నా సబ్బండ కులాలు, యాదవులు, ముదిరాజులు, గౌండ్లోళ్ళు, రజకులు కావచ్చు, సబ్బండ కులాలు, ఎన్ని కులాల ఓట్లు మనయి. ఆ లంగ లటుకోరు గాడి అన్నో ఈయనొచ్చి మొత్తం ఆడు ఈ లెక్కలు ఆ లెక్కలు చెప్తుండ్రు. ఈ లెక్కలని మనకు తెలిసినే విన్నావా? కాకపోతే మనం ఇంట్లో జర్ర వెనకబాటు ఉన్నామేమో. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు మంచిగా అయినాము. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఏ కులానికి చూసినా ఒకరో ఇద్దరు అందులో ఉన్నారు. అందరు డెవలప్ తలా రూపాయి వేసుకుంటే మనం కూడా అవుతాం. కానీ ఇప్పుడిప్పుడే మొదలైంది మనకు. మనం ఎట్ట కావాలనో, రాజ్యం మనకు ఎట్ట రావాలనో అందరూ మేధావులు, అందరూ మన కులాలల్లా, సూదరోలల్లా, దళిత కులాల, అన్ని కులాలల్లా ఆలోచన చేసి ఒక తాటి మీద వీళ్ళంగా లత్కోరు కాని మాటలు పట్టకూడదు. 60% ఉన్న బీసీల దగ్గర 48% భూమి ఉంటే 7% ఉన్న రెట్లు వెలమల దగ్గర 40% భూమి ఉన్నది వాళ్ళ తాన. రైతు బంధు పైసలు వాళ్ళకే, ఏమైనా కొత్త స్కీమ్లు వస్తే వాళ్ళకే. ఇక మన పిల్లల కదమ్మా ఇప్పుడు మనకు దరఖాస్తులు పెట్టి మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం. 90 ఏళ్ల సంధిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు తినాలి తల్లి రేషన్ బియ్యమా? మన పిల్లలు సన్న బియ్యం తినొద్దా? మన బతుకులు ఎన్నడు మారాలి, మన జీవితాలు ఎన్నడు మారాలి? నువ్వేమంటావు? రేషన్ కార్డు అడుక్కుంటారా అంటున్నావు, భూమి అంటున్నావు కదా. 50 ఏళ్ళు ఈ దేశం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన దేశం రా ఇది. విన్నవా? మరి 50 ఏళ్ళు నీ చేతుల రాజ్యం ఉంటే, దేశం ఉంటే ఏం చేసింది అంటున్నా. ఇల్లు లేకుంటే ఎందుకు చేయలే? పూరు గుడిసెలు ఇప్పటికి ఉన్నాయిరా. మొన్ననే ఏడా సిద్దిపేటలా ఇల్లు, తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన 3 నెలలకే మొన్న తల్లి చచ్చిపోయింది. బువ్వలేక తల్లి చచ్చిపోయింది. 3 పిల్లలు. సిగ్గి లజ్జ ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టియమని, సిద్దిపేటలో ఇల్లు కట్టియమని. అది చేత కాదు. నువ్వు ఇంకో మాట ఏమంటావురా? స్కూళ్ళల్లో పిల్లలకు టాయిలెట్ వస్తుందా 100 మంది చుట్టుముట్టు నిలబడతారా? నువ్వే చెప్పినావుగా. ఇంకా నాకు సిగ్గు అవుతుందిరా. నువ్వు ఎమ్మెల్సీవి, మరి నీ రాజ్యం చేతిలో పెట్టుకొని సంవత్సరం అయింది. ఒక మాట అంటే అంత అమలు కావాలి. ఎందుకు కాలేదా అంటున్నా. ఏనన్నా 70 సంవత్సరాల నుంచి చేతిలో ఉంటే ఒక్క స్కూల్ గది లేదా? స్కూల్ కట్టించిందా? ఎవడన్నా కట్టించిందా? మంచి బడి కట్టించిర్రా? బడి ఏడనన్నా మొత్తం వ్యాపారం చేస్తారు గారా, బిజినెస్లు చేస్తారు గారా, సరుకు చదువును కొంటిరు గారా, అమ్మితిరి చదువును అమ్ముకుంటురు. పెద్ద పెద్ద కాలేజీలు, స్కూళ్ళు పెట్టి చదువును అమ్ముకుర్రా మీరు దళారు. కాబట్టి ఇది అడగలే, ఇది తెలియదు నీ ప్రభుత్వానికి. 75 సంవత్సరాల కాలం నుంచి రాజ్యం మీ చేతులు పెడితే ఏం చేసిందో నాకు చెప్పు, జవాబు చెప్పు. దీనికి ఊరికేనే అన్ని ప్రజలకు మళ్ళా మారడుగాయలు అమ్ముడు, లేనిపోని ముచ్చట్లు చెప్పుడు. ప్రజలకు గుంపు కూడాగానే చూసిర్రా మనం ఎంతమంది ఉన్నాం, మనం ఎంతమంది ఉంటారా అందరికి తెలుసు, ఎవడు ఎంతమంది ఉందని తెలుసు. నువ్వు ఏం చేసినావో చెప్పు నాకు. నీ సంవత్సరం అయింది బిడ్డ, సంవత్సరం నుంచి ఏం చేసినావో, నీ ప్రభుత్వం ఏం చేసినా, నువ్వేం చేసినావు నాకు చెప్పు, లెక్క చెప్పు, నాకు చెప్పు. మనకేం చెప్తారమ్మా? గాన్ సోపతి పోతావురా, గీన్ సోపతి పోతావురా అని వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. మీ అందరు చెప్తా ఉన్నా, మీరు రెడ్ల సోపతి పోకుర్రి, మీరు వెలుమోల సోపతి పోకుర్రి, మీరు దొరల సోపతి పోకుర్రి, మీరు బీసీల సోపతి పోరి తల్లి, మీరు ఎస్సీల సోపతి పోండి, మీరు ఎస్టీల సోపతి పోండి, కానీ వాళ్ళ సోపతి పోకుర్రి. ప్రజలారా, మీరు రెడ్డిల సోపతి పోవద్దు, మీరు ఓవెల్ పోవద్దు. మనం ఇంతమంది ఉన్నాం అంటాడు. ఫస్ట్ నువ్వు, అరే నీకేరా చెప్పేది, నువ్వు ఫస్ట్ ఆ పార్టీలోకి వెళ్ళి, ఆ రెడ్డిల దాంట్లోకి వెళ్ళి నువ్వు రాజీనామా చేసి బయటికి రారా, అప్పుడు నమ్ముతాం రా నిన్ను. అమ్మో అప్పటి కూడా నమ్మొద్దు. లత్కోర్ గాడు వస్తాడు, అట కూడా వస్తాడు, బయటకు వస్తాడా, రాజీనామా చేస్తాడు, బయటకు వస్తాడు. వచ్చినగా అంటాడు, వచ్చినగా మళ్ళీ మన వాళ్ళు అందరు గుడ్డిగా నమ్ముతారు. నమ్మగానే కట్ట కట్టుకుంటాడు, మళ్ళీ ఏదో దాంట్లో తాకట్టు పెడతాడు. అటువంటి లంగా లత్కోర్ గాడు. వీడు ఏమన్నా నోరు తెరిస్తే ఏమంటాడు, రెడ్డిలు ఎంత అంటాడు. రెడ్డిలు ఎంత రా మాకు తెలుసు రాది, వాళ్ళు ఎంత అనే సంగతి మాకెరికే. మళ్ళీ ఏమన్నా మా రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? ఆఖరి ముఖ్యమంత్రి అన్నాడుగా. అన్నప్పుడు ఏమో జాడిచ్చి ఏమన్నాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి తెలిసే అది అన్నట్టుంది. ఆయన పేరు ఎత్తాడుగా, ఆయన పేరు బంద్ చేసిండు. మా రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ ఏంది అసలు? రాహుల్ గాంధీ ఏందో చెప్పరా నాకు. రాహుల్ గాంధీ ముదిరాజా, రాహుల్ గాంధీ యాదవ్ రాజా, రాహుల్ గాంధీ రజక, రాహుల్ గాంధీ ఏంది మాదిగనా, రాహుల్ గాంధీ మాలనా, రాహుల్ గాంధీ ఒక లంబాడా చెప్పురా నాకు, లేకపోతే పద్మశాల ఏదిరా?
ఒక నాయుడు బ్రాహ్మణుడా ఏదో ఒక్కటి చెప్పురా ఏందో తెలుసారా లత్కూరుగా ఏమనంటే మా రాహుల్ గాంధీ చెప్పి రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రా వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ మామూలు వాళ్ళ తాతలు అందరూ అవే చెప్పుకుంటూ వచ్చారా ఈ రాజ్యంలో ఎవడు రావద్దు మన కాళ్ళ కింద ఉండాలి తొక్కాలని చెప్పిర్రా రాజ్యం వాళ్ళ చేతులు ఉందిరా 50 ఏళ్ల నుంచి మా రాహుల్ గాంధీ మరి మీరు రాహుల్ గాంధీ ఎందుకో అందరికి ఇండ్లుంటే ఆడు చేయలేదు అది ఏదో ఇందిరామగా ఇల్లు వచ్చింది ఇందిరామ ఎన్ని ఇల్లు వచ్చినాయి ఇందిరామయ్య చెప్పురా నాకు ఊరికి ఎన్ని వచ్చినాయి చెప్పురా ఊళ్ళో వస్తే 10 రావచ్చు 20 రావచ్చు మరి వస్తానికే గారా రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఇస్తానికే గారా ఎన్నడో 2.5 ఇల్లు 9 ఫీట్లు ఉంటది అది కిందికి చక్కగా 4వ తోడు పోతే తాకుతుంది అది ఆ ఇల్లు గురించి ఊక ఇందిరామ ఇల్లు ఇప్పుడు ఈ రాసాయి నాకు లత్కోర్ మాటలు చెప్పొద్దు నిజం చెప్పి ఏం చెప్తావో మీ కాడ 100,000 ఎకరాల భూములు ఉన్నాయి అవన్నీ మనసు ఓ నా బీసీ ప్రజలారా నేను ఇంతసేపు మాట్లాడినందుకు ఇంతసేపు మళ్ళీగా నన్నందుకు మీకు కోపం వస్తుండొచ్చు బాధపడుతుండొచ్చు నేను నా ఒరిజినల్ బీసీలు నా నిజమైన యాదవులు ముదిరాజులు గౌడ్స్ సబ్బండ కులాలు ఏమైతారో అని ఈ బాధతోటి నేను మాట్లాడుతున్నా అంతేగాని నా ఒరిజినల్ బీసీలు 100% ఈ రాజ్యాన్ని పట్టుకోవాల్సిందే ఈ రాజ్యం మన చేతులు ఉండాల్సిందే ఈ లత్కోర్ గాని చేతుల కాదు వాడు ఉండొద్దు ముందలా మనోళ్ళు ఉండాలనే నా బాధ నన్ను అర్థం చేసుకోరి నేను చెప్పేది నా ఒరిజినల్ బీసీలు నేను ఒరిజినల్ బీసీల గురించే మాట్లాడుతున్నా విన్నవా ఇది నా మాట అర్థం చేసుకుంటారని మీ అందరికి నేను చెప్పే మాటలో ఆలోచన చేసి వింటారని కోరుకుంటున్నా నేను మీ తల్వార్ తాతని